ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో రీసెంట్ టైమ్ హారర్ బ్యాక్ డ్రాప్ లో డీసెంట్ బజ్ ని సెట్ చేసుకున్న చిత్రం పిండం కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి. ఇక కథలోకి వస్తే, తాంత్రిక విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమ్మ ఈశ్వరీరావు ని తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ శ్రీనివాస్ అవసరాల ఇంటర్వ్యూ చేస్తాడు. అలా ఆమె కెరీర్లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉంది అనే ప్రశ్నకి 1990 దశకంలో సుక్లాపేట్లో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన కోసం చెప్తుంది. ఆంటోనీ శ్రీరామ్ తన భార్య గర్భవతి అయినటువంటి మేరీ, ఖుషీ రవి, అలాగే తన తల్లి సహా తమ 2 పిల్లలతో ఓ ఇంట్లో దిగుతారు. కాని ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంతా అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఇంట్లో అసలు వాళ్లని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? జరిగితే దాని నుంచి వారి కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో కనిపించే అంతా సాలిడ్ పెర్ఫార్మెన్స్ లని అందించారు. నటి ఈశ్వరీరావు ఓ తాంత్రికురాలుగా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని అందించారు. అలాగే నటుడు శ్రీరామ్, ఖుషీ రవిలు కూడా చాలా సహజమైన పెర్ఫార్మెన్స్ ని అందించారు. ఇంకా వీరితో పాటుగా వారి చిన్న కూతురుగా కనిపించిన చిన్నారి నటి అయితే సినిమాలో ఆశ్చర్యపరుస్తుంది. చాలా నాచురల్ గా మంచి ఎమోషన్స్ ని అలవోకగా తాను పండించింది. ఇక సినిమాలో స్టార్టింగ్ ఎపిసోడ్ కూడా థ్రిల్ చేస్తుంది. వీటితో పాటుగా సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థ్రిల్ చేస్తాయి. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే టెక్నికల్ గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి. 1990ల టైంలో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్లు ఇంకా బెటర్గా చేయాల్సింది. ఇక దర్శకుడు సాయి కిరణ్ దైద విషయానికి వస్తే, తాను ఈ సినిమా స్ట్రిక్ట్ గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి. తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రెజెంట్ చేయడాన్ని బాగా ల్యాక్ చేశాడు. చాలా అనవసర సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాడు. ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్గా ప్రెజెంట్ చేయాల్సింది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ పిండం ఈ చిత్రంలో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్లు అందించారు. అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. కానీ మిగతా సినిమా అంతా సాగదీతగా సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. వీటితో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది.